ఈ సందర్భంగా చాలామంది గాయకులు సుమారు 50 పైనే ఇతర జిల్లాల నుండి కూడా కరీంనగర్, వేములవాడ, భద్రాచలం లాంటి ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. గాయనిమణులు ప్రత్యేకంగా వారికి ప్రవేశ రుసుము లేదు, కేవలం గాయకులకు మాత్రమే మేము ప్రవేశ రుసుము తీసుకున్నాము. దీంతో గాయనిమణులు చాలామంది ప్రోత్సాహం వారికి లభించింది. ఎంతోమంది వచ్చి ఇక్కడ పాల్గొన్న వారిలో ముఖ్యులు మన పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఏసీపీ విజయకుమార్ గారు, మాకు ప్రత్యేక అతిథి, శ్రీ మహేశ్వరం ఉపేందర్ గారు మా దాత, పోలీస్ శాఖలో ఉన్నటువంటి విజయలక్ష్మి సిఐ గారు, తర్వాత యాకలక్ష్మి గారు నర్సంపేటలో ఉన్నటువంటి పోలీస్ ఆమె హెడ్ కానిస్టేబుల్, రిటైర్డ్ పోలీస్ సిఐ రామూర్తి గారు, ఇలా ఎంతోమంది ఉద్యోగస్తులు, గాయకులు, అంటే ప్రొఫెషనల్ గాయకులలో చెప్పాలంటే చంద్రశేఖర్ గారు, వారి మిస్సెస్ పరమేశ్వరి, తర్వాత రంగనాథ్ వారి సహాగాయని స్వప్న, తర్వాత టీవీ రమేష్ ఆయన సహాగాయని మాధవి, తర్వాత రేణుక గారు, నీరజ గారు, ఇలా ఎంతోమంది పేరుగాంచినటువంటి మన వరంగల్లో పేరుగాంచిన గాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. గాయకులలో చెప్పాలంటే ముఖ్యంగా నా పేరు తిరుపతయ్య, నేను గాయకుడినే. నేను కాక నాకంటే మించి సినిమా పాటలు పాడగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందులో ముఖ్యంగా రామూర్తి గారు, లక్ష్మీనారాయణ గారు, పోతనాచారి గారు, ఈ సంస్థ ఫౌండర్ పోతనాచారి గారు, వారు స్వయాన గాయకులు. ఈ ఘంటసాల వర్ధంతిని చేయాలని మేము కొద్ది రోజుల క్రితం అనుకున్నాము. ఇది అనుకూలమైనటువంటి స్టూడియో, అంటే ఇక్కడ మనకు ఈ పోతనాచారి గారి ఈ సంస్థ పైన ఒక హాలు, దానిలో సౌండ్ సిస్టము, లైటింగు అన్ని హంగులతో ఉన్నాయి, సకల సౌకర్యాలు, సంగీత సాధనాలు, సంగీత పరికరాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్నే ఎంచుకున్నాము. చిన్న హాల్ అయినప్పటికీ దీన్నే ఎంచుకున్నాము. ఇందులో 40-50 గాయకుల కంటే ఎక్కువ వారికి అకామిడేషన్ లేకున్నప్పటికీ అందరూ ఇక్కడ మనకు ఫ్రెండ్లీగా అందరూ అడ్జస్ట్ అయిపోయి అందరూ కూడా ఒక మంచి అన్నజల్ల సోదర భావంతో అందరూ పాల్గొని ఈ విజయవంతం చేశారు. ఇది ఇలాగ ప్రతి సంవత్సరం కూడా మేము ఇంతకుముందు కూడా చేశాము. వాగ్దేవి కాలేజ్ ఆడిటోరియంలో చేశాము, వేరే చోట్ల చేశాము, ఇప్పుడు ఇక్కడ చేశాము. తప్పకుండా ప్రతి సంవత్సరము ఘంటసాల గారి జయంతి, ఆ పూర్వము ఘంటసాల గారి శత జయంతి చేశాము. ఆ శత జయంతి చేసినటువంటి వారిలో ఇక్కడ పాల్గొన్నటువంటి ముగ్దుంపురం ఉపేందర్ గారు ఉన్నారు. వారు ఎన్నో ఏండ్లు స్టేషన్ గన్పులో చేశారు. వారు ఇక్కడ పాల్గొని దాన్ని మాకు లీడింగ్ ఇచ్చారు. అలా చేసిన వారిలో నాదముల రామారావు గారు ముఖ్యులు, తర్వాత గుజ్జర్ రమేష్ గారు, ఇలాంటి ఎందరో సీనియర్ కళాకారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సంతోష సమయంలో అంటే ఆరాధన అనుకోండి, వర్ధంతి అయినా కూడా మేము పాల్గొని వారి పాటలు పాడి మేము సంతోషించాము. వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఘంటసాల గారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులు. వారి శిష్యకోటిలో అంటే ఏకలవ్య శిష్యులు అన్నమాట, వారి పేరు చెప్పి వారి పాటలు పాడుకొని మేము నేను స్వయంగా నాది శాస్త్రీయ సంగీతం. బేసిక్గా చిన్నప్పుడు నుండి కూడా ఘంటసాల పాటలు అంటే ఇష్టము. తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్చుకుని శాస్త్రీయ సంగీత కచేరీ, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం పాడతాను. కానీ సినిమా పాటలు వదిలేదు. ఎంత సంగీతం నేర్చుకున్నప్పటికీ సినిమా పాటలో ఉండేటువంటి మాధుర్యం ఎంతో మెలోడియస్గా ఉంటాయి. కాబట్టి వాటిని వదలకుండా ఘంటసాల గారి పాటలు జయభరిలో, రాగమే రావే, అనార్కల్లో రాజశేఖర, సువర్ణసుందరిలో కుహు, అది హాయిగా అమన సాగే లాంటి మంచి పాటలు నేర్చుకొని అవి పాడుతున్నాము. ఈరోజు ఎక్కువగా యుగల గీతాలే ప్రోత్సహించాము. ఎందుకంటే గాయనిమణులకు అవకాశం ఎక్కువగా ఉండాలని ప్రోత్సహించాము. ఇది ముఖ్యంగా మనం ప్రభుత్వం నుంచి కూడా కొంత నేర్చుకున్నాము. ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ప్రోత్సహిస్తున్నది. అలాగే మనం కూడా గాయనిమణులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ప్రవేశ రుసుము లేకుండా అందరినీ, ఎంతమంది గాయనిమణులు వస్తే అంటే కొంతమందికి అవకాశం ఇవ్వలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడ చిన్న హాల్ కాబట్టి కొంతమందిని తీసుకోవాల్సి వచ్చింది. అయినా తర్వాత వచ్చేటువంటి మళ్ళీ ఈవెంట్స్లో అందరికీ అవకాశాలు కల్పిద్దామని మేము వాగ్దానం చేస్తున్నాం. నా పేరు ప్రొఫెసర్ వి తిరుపతయ్య. నేను రిటైర్డ్ కాకతీయ యూనివర్సిటీ బాటనీ ప్రొఫెసర్ను.
ఎంఏ సంగీతం కూడా చేశాను. 2 సంగీతం పుస్తకాలు రాశాను. వర్ణాలపైన ఆదితాళ వర్ణ సరస్సు అని 2 వాల్యూమ్స్. చాలా దక్షిణ భారతదేశంలో ఎవరు రాయనటువంటి గ్రంథాలు సంగీతంలో నేను రచించాను అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది.